మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లా ఈరోజు చీపురుపల్లిలో చూసుకుంటే పూర్తిగా ఏకంగా ఒక రాజముద్ర వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు, ఏదైతే ఈ మద్యం బాటిల్ ఏదైతే ఉందో మద్యం బాటిల్ పైన అయితే పూర్తిగా ఒక రాజముద్రల స్టాంప్ ఒకటి వేసుకుని ఈ యొక్క మద్యం అమ్మకం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ముద్ర ఏదైతే కనిపిస్తుంది ఈ స్టాంపు ఉన్నటువంటి బాటిల్ని అయితే ఒకవేళ తీసుకున్నా సరే వాటికి సంబంధించినటువంటి కేసులు కానీ ఏది కూడా పెట్టరంట. అయితే దీనికి సంబంధించినటువంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఆ జనసేన నేతలే ఈరోజు పూర్తిగా ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నది. అది ఏం జరుగుతుంది అంటే మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ? చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక 1 వీక్ కింద, ఇంతవరకు లేదు 1 వీక్ కింద సిండికేట్లు పెట్టడం జరిగింది. సిండికేట్ పెట్టి ఈ రాజముద్రలాగా ముద్ర ఒకటి వేసి, ఈ ముద్ర వేసి అంటే షాపుల దగ్గర ఎక్కడ అమ్మట్లేదు, ఎందుకంటే తెలివితేటలేదు కదా అలాగే షాపుల దగ్గర దొరికిపోతుంది. ఈ ముద్ర వేసి బెల్ట్ షాపులకి ఇస్తుంటారు. అంటే 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మి ఇవి బెల్ట్ షాపులకు సప్లై అవుతున్నాయి. వీళ్ళ నుంచి విలేజ్లకు వెళ్ళి వాళ్ళు విలేజ్లో పాటలు పెట్టుకొని అక్కడ 50 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే మేము ప్రభుత్వం పెట్టినప్పుడే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బెల్ట్ షాప్ కానీ ఎక్కడున్నా 5 లక్షల రూపాయలు ఫైన్ వేయాలి, వాళ్ళకి జైలు శిక్ష పడాలి, ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు జరగకూడదని చెప్తే ఈరోజు ఈ వైసీపీ నాయకులు కూడా ఇందులో కోవట్లుగా చేరిపోయి ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందని తెలిసి ఇంకేమీ లేదని చెప్పి ఈరోజు దీని మీద కూడా విలేజ్ల్లోనే ఈ ఎలక్షన్ వస్తుంది దానికోసమని దీన్ని కూడా కంగాలు చేయడానికి ఈ రకంగా వాళ్ళ భాగం కూడా ఉంది. ఎందుకంటే మాకు మద్యం సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగితే అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కూటమిలో ఉండొచ్చు, కానీ అన్యాయం జరిగితే తప్పులు జరిగితే నిలదీయమని చెప్పింది పార్టీ. అలాగే కూటమికి చెడ్డ పేరు రాకూడదనేసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ అంటే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడే కాకుండా జిల్లా మొత్తం కూడా ఇలా జరుగుతుంది. దీని మీద వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న అధికారులు కూడా యాక్షన్ తీసుకొని మీడియా మిత్రులు కూడా ఇలాంటివన్నీ బయటపెట్టి ప్రజలకి మంచి చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి దీన్ని ఏ విధంగా చూడాలి? చూసుకుంటే ఈరోజు ఇటువంటి రాజముద్ర వేసి అమ్మకం పైన ఏ విధంగా చూడాలి? చూసుకుంటే అక్కడ కూడా అసలు బెల్ట్ షాపే ఉండదని చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈరోజు పల్లెటూరులో చూస్తే పొట్లుగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇది ఈరోజు ఎప్పటికిప్పుడు మేము మాట్లాడుతున్న సమస్య కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే పొట్లుగా పెరిగిన బెల్ట్ షాపులు, అప్పుడు మద్యం అమ్మకాలు ఎలా అయితే ఉన్నాయో సొంత బ్రాండ్నే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు స్వంత వ్యాపారాలే చేసుకుంటూ దాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేజ్ వైజ్ వాటిని తగ్గించడం జరిగింది. దేన్నైనా అరికట్టవచ్చు, కానీ అది దశల వారీగా జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎక్కడో కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క మద్యం పాలసీని కూడా తేడానికి కారణం ఏంటంటే మద్యాన్ని మెల్లమెల్లగా తగ్గిద్దాము, గతంలో ఉన్నటువంటి ఏదైతే కల్తీ మద్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించి నాణ్యమైన మద్యాన్ని అమ్ముతూ దాన్ని మెల్లమెల్ల తగ్గిద్దామనే ఉద్దేశంతో మా ప్రభుత్వము పనిచేస్తుంటే ఈరోజు మా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బుర్ర జల్లాలని వైసీపీ నాయకులు అనుకున్నారు. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో ఒక చీపురుపల్లి నియోజకవర్గం కోసమే కాదు, విజయనగరం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా షాపులు ఏర్పాటు చేస్తూ దాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా దాన్ని సిండికేట్ అయ్యి దానికి ఒక రాజముద్రలాగా, ఇదేదో రాజముద్రలాగా ప్రతి బాటిల్కి పెడుతూ ఈ ప్రతి బాటిల్ ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళని వదిలిపెట్టేటట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఎలాగైనా ఈ 1.5 year పరిపాలనని ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో ఏది దొరకలేదు కాబట్టి ఇప్పుడు మద్యం మీద పడ్డారు. అంటే ఈ విధంగా ఇంత కక్షాదీయం చర్యలు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీనిపై స్పందించట్లేదా? గౌరవ శాసనసభ్యులు ఎవరైతే కళా వెంకట్రావు గారు ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ యొక్క స్థానిక శాసనసభ్యులు కూడా దీన్ని పాల్పడితే దాన్ని ఉపేక్షించరు. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని పైకి వెళ్ళిన కాల్స్ ఇప్పుడు కొల్లి రవీంద్ర గారు కూడా ఉన్నారు. ఆయన ఆదేశిస్తే మీరు ఒక్కరే ఎందుకు వచ్చారు? మీతో పాటు కూటమి నాయకులు అందరూ రావాలి కదా, ఓన్లీ జనసేన నేతలు ఎందుకు వచ్చారు? ఇంకోటి ఆల్రెడీ ఆరోపణ వినిపిస్తుంది, మీకు రావాల్సిన ముడుపులు అందలేదు అందుకే మీరు వచ్చారంటూ కూడా ఒకవైపు చెప్పుకుంటే దీన్ని ఎలా చూడాలి? మేము జనసేన పార్టీ నీతి నియమాలకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ
మేము కాదనడం లేదు, కూటమిలో భాగస్వామ్యంతోనే మేము పనిచేస్తున్నాం. ఇదేంటంటే వైసీపీ నాయకులు ఏదైనా అంటారండి. ఇలాంటి పెద్ద స్కామ్, రోజుకి 3 నుంచి 5 లక్షల రూపాయలు వచ్చే స్కామ్ని మేము బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా అంటారు. మాకెందుకు ముడుపులు? మీరు చూస్తున్నారు, ఇది ఒక సమస్య అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల గురించి మాట్లాడుతున్నాం, బయట విలేజ్ల్లో సమస్యల గురించి మాట్లాడుతున్నాం, కలవచేరులో ఉన్నటువంటి స్కూళ్ళు బిల్డింగ్లు పడిపోతుంటే వాటి గురించి మాట్లాడుతున్నాం, బయట ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని జగనన్న కాలనీలో కూడా లేఅవుట్లో కూడా అక్రమాలు జరుగుతుంది, వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ముడుపులు అందితేనే మేము మాట్లాడుతున్నామా? ఇది ప్రత్యేకంగా మీ దీనికోసం మీరు మాట్లాడుతుంటే, దీనికోసం మాట్లాడకపోయి దీన్ని తప్పుదారి పట్టే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ఆడుతున్న కుట్ర అనేసి మీరు గ్రహించాలని మీడియా మిత్రులు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారు కూడా చీపురుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలోనే పనిచేస్తున్నారు తప్ప ఆయన కనుసన్నల్లో జరగకుండా ఏదైతే జరుగుతుందో ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైనటువంటి జాయింట్ కలెక్టర్ గారు దీన్ని స్పందించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. తక్షణమే దీన్ని నిలుపుదల చేయాలనేసి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఇది కూడా ఇక్కడ కూడా న్యాయం జరగలేదంటే మేము మంత్రి గారి దృష్టికి లేదంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే ఈ ఇష్యూని సాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి దీని గురించి. సార్, ఒకటి మాత్రం వాస్తవండి. గత ప్రభుత్వం పాలనలో కొన్ని అవినీతులు జరిగేవి. అలాగే ఏంటంటే ఫేక్ మద్యాన్ని కూడా అమ్మడం జరిగిందని చెప్పేసి నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మద్యానికి ఒక షాపులు కొద్ది తీసి బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితులు కూడా తీయడానికి లేదు. బెల్ట్ షాపులు కానీ ఎవరికైనా మద్యం ఇచ్చినట్టయితే 5 లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తాం, అలాగే దానికి సంబంధించిన లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు సార్. అయితే జనసేన సిద్ధాంతంలో భాగంగా ఎక్కడైనా తప్పు జరిగితే, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే అది కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పుడు కూడా మీరు ప్రశ్నించండి అని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం, ఈరోజు ఈ సమస్యని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈరోజు స్పందనలో కూడా క్లారిటీగా చెప్పాం సార్. ఏమనంటే పూర్వం ఏదైనా మీరు పాత సినిమాల్లో చూసి ఉంటారు, ఒక లారీ మీద సరుకు వెళ్ళిపోతే ఓ స్టాంప్ ఉందంటే ఆ స్టాంప్ పలానా వ్యక్తిది, మీరు ఆ లారీని ఆపకూడదు అనే విధంగా ఈ సిమ్మలు వేసి అమ్ముతుంటారు సార్. అయితే వైన్ షాప్ కట్టే ముందు ఒక 20 బాటిల్లో 30 బాటిల్లో కాదు, కేసులు కూడా బయటని పెడుతున్నారు. బయటని పెట్టి అక్కడి నుండి ఒక గొడవ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ కూడా స్టాంప్ వేసి ఏదైతే పంచాయతీలో చిన్న చిటకలు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారో ఆ బెల్ట్ షాపులకి పంపించేస్తున్నారు సార్. ఆ బెల్ట్ షాప్ దగ్గరికి పొరపాటుగా ఎవరు మీరో ఇంకోలో సార్ మా ఊర్లో బెల్ట్ షాప్ అమ్ముతుంటారని చెప్పారు అనుకోండి, అధికారులు వెంటనే సిండికేట్ అధికారులు వస్తున్నారు. ఈ అధికారులు రాగానే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాగానే ఈ సింబల్ ఉన్నదనుకోండి, ఈ సింబల్ చూడగానే ఈ పలానా బెల్ట్ షాపుకి పలానా షాప్ నుండి వచ్చింది, ఇది మనకు చెప్పారు, మనకు తెలిసిన సింబల్ కాబట్టి వదిలేస్తున్నారు. వెంటనే ఇక్కడ ఏం బాటిల్ దొరకలేదు, మీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఇదే అధికారులు వెళ్ళిపోతుంటారు సార్. ఒకవేళ ఈ బాటిల్ కానీ ఏం లేదనుకోండి, ఇమ్మీడియట్గా కాలు ఏళ్ళు పట్టుకునే ఆడు పట్టుకూడి కోసం సార్ 3 బాటిల్ అమ్మాను 2 బాటిల్ అమ్మినా సార్ కేసు కడుతున్నారు. ఎందుకు కేసు కడుతున్నారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా సిండికేట్ అయిపోయారు, కానీ వాళ్ళు కేసులు కావాలి. ఈ సింబల్ లేని వాళ్ళతో కేసులు కట్టించి సింబల్ ఉన్న వాళ్ళతో సిండికేట్ అయిపోయారు. మేము అడుగుతుంది ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెలుసా లేదా, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తెలుసా లేదా ఉద్దేశంతో ఈరోజు సార్ ఈ విధంగా ఒక చీపురుపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. కానీ మా దృష్టికి వచ్చింది జిల్లా నలుమూలలో ఉన్నవి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వాళ్ళతో సిండికేట్ అయిపోతున్నారో, ఈ సంబంధించి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఏ షాప్ నుండి రిలీజ్ అయ్యిందో చూడండి, ఏ షాప్ దగ్గర నుండి రిలీజ్ అయ్యిందో ఆ సంబంధించిన అధికారులు సస్పెండ్ చేయండి, ఆ షాప్ లైసెన్స్ రద్దు చేయండి అని జిల్లా కలెక్టర్ గారు తీసుకొచ్చాం సార్. కాబట్టి మేము కూడా మీడియా మిత్రులు కోరుతుంది ఏంటంటే ఇది పెద్ద ఎత్తున అవినీతిగా మేము భావిస్తున్నాం. ఇది మేము ముందుకుంటే మీకు తెలియపరుస్తున్నాం. అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా తెలియపరిచి ఇది అరికట్టాలని ఉద్దేశంతో మాత్రమే తీసుకురావడం జరిగింది. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలోనైతే మధ్యలో పెద్ద కుంభకోణమే జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సిండికేట్ అయ్యి ఇటువంటి కుంభకోణం అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. ముందుగానే మేమైతే హెచ్చరికిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాలోనైతే ముందుకు ఇదంతా కనిపిస్తుంది. ఒక స్టాంపు రూపంలో తయారు చేసి అయితే మాత్రం ఏదైతే పూర్వకాలంలో ఉన్నటువంటి సినిమాల్లో ఏదైనా ఒక స్మగ్లింగ్ చేసేటప్పుడు ఏదైతే స్టాంప్ వేస్తే ఆ టోల్ గేట్ వద్ద ఏ విధంగా అయితే బయటికి పంపిస్తారో అదేవిధంగా ఇక్కడైతే జరుగుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సాధిస్తే మాత్రం తప్పకని ఏదంటే ఈ స్కామ్ నుంచి బయటపడేది లేదంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.